బాబు సిద్ధు, నీ లైఫ్ సక్రమంగా జరగాలంటే నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఖచ్చితంగా అశ్విని నక్షత్రం అయి ఉండాలి. అప్పుడే నీ లైఫ్ ఆ అమ్మాయి లైఫ్ బాగుంటుంది. పంతులు గారు మరి కాకపోతే? గోవిందా గోవిందా. అదంతా నీకెలా తెలిసే? ఆ పెళ్లి చూపుల తర్వాత అసలు ఎవడా వీడని కనుక్కుంటే నన్నే కాకుండా లాస్ట్ 1 ఇయర్గా 28 మంది అమ్మాయిల్ని అసలు వాళ్ళది అశ్విని నక్షత్రం కాదని తెలుసుకుని రిజెక్ట్ చేశాడు. అదేదో ముందే తెలుసుకొని పెళ్లి చూపులకి వెళ్ళొచ్చుగా. ఇప్పుడు ఆ ప్లాన్లోనే ఉన్నారంట సార్. కలవకుండానే నక్షత్రం గురించి అడిగితే చండాలంగా ఉంటుందని 1 ఇయర్ వేస్ట్ చేశారు. ఇంకా వేస్ట్ చేస్తే మీరు నిన్ను కలిసి ఉండాలి. మన ఇద్దరం కలిసి ఉంటే బాగుండదేమో అయ్యా కదా. అందుకే అశ్విని నక్షత్రం ఉన్న ప్రొఫైల్స్ మాత్రమే నాకు చూపించండి. ఏంటండి, ఒప్పుకుంటున్నారా వద్దంటున్నారా? నాకు విషయం తెలియక అడుగుతున్నాను. ఆ పంతులు చెప్తే మాత్రం నీ పెళ్లి విషయంలో ఆయన మాటలంతా సీరియస్గా తీసుకుంటావా? తీసుకోపోతే ఎలా అండి? చిన్నప్పటి నుంచి ఆయన ఏం చెప్తే అన్నీ జరిగాయి. ఆయన మాట వినడం వల్లే నాకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది. ఇప్పుడు మా సాగుకొచ్చింది. సరే, ఇప్పుడు నీకు అశ్విని నక్షత్రం ఉన్న ప్రొఫైల్ కావాలి అంతే కదా? అంతేనండి. చూస్తా నాగవయ్యా, మా దగ్గర అలాంటి ప్రొఫైల్ ఒకటి ఉండాలి. చూస్తా నాకు. అరే బడుద్దాయి తీ. లేదయ్యా సిద్ధు, సారీ. అదేంటండి, ఇప్పుడే కదా ఉందన్నారు? ఇప్పుడు లేవని చెప్తున్నాను కదయ్యా. సరే, అలాంటి ప్రొఫైల్ వచ్చినప్పుడు చెప్తాను, వెళ్ళు. నాకు ఇంక జన్మలో వెళ్ళి కదలండి.